ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరికీ సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయో వాటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ఆ పాస్ పుస్తకాల మీద ముద్రించి వాటన్నిటిని కూడా తాజాగా రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇదే పాస్ పుస్తకాల మీద గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రాలతో కూడినటువంటి పాస్ పుస్తకాలు ఉండేవి. మొత్తానికి వాటిని తొలగించి వీటినైతే ఇచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చేశారు. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి ఫోటో తొలగించేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రను పట్టాదారు పాస్ పుస్తకాల మీద ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ అంశం గురించి మీరేమంటారండి? ఇప్పుడు మీరు అన్నారు ఎట్టకేలకు అని. అసలు ప్రజలే వద్దని నిరాకరించిన ఫస్ట్ జడ్జిమెంట్ తీర్పు ప్రజలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాడు, మా అంచనాలకు తగిన వ్యక్తి కాదు, తన స్వార్థం కోసం పదవిలోకి వచ్చి మమ్మల్ని ఆయన స్వార్థానికి బలి చేశాడు అని. ఆయన ఎక్కడా కూడా తను వ్యక్తిగత ప్రతిష్టని, తను ఫోటోల్ని ముద్రించుకోవటానికి లేకపోతే ప్రజల డబ్బుని తను ప్రాభవానికి ఉపయోగించుకున్నాడు, కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఎవరికైనా కూడా ఒక పవిత్రమైనటువంటి హక్కుదారు పత్రం. అది వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి సంక్రమించిన ఆస్తి, కానీ వాళ్ళు కష్టార్జితంతో కొనుక్కున్న భూమి, కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రాజముద్ర ఉండాలి తప్ప వ్యక్తిగతమైన వ్యక్తుల కలర్ ఫోటోలు అక్కర్లేదు. దాని మీద చాలామంది మనస్సు క్షోభించింది. అదే కనుక నిజంగా కనుక అతను సుపరిపాలన కనుక చేసి ఉంటే ఆ ఫోటో ఉన్నా కూడా భరించగలిగేవాళ్ళు. ఈ ఒక పక్కన ప్రజలు ఈయన ఇచ్చిన హామీలన్నీ నమ్మి అధికారంలోకి ఎక్కించిన మర్నాడు నుంచి ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి మొదలెట్టి ఇక ప్రజల మీద దాష్టికాలు. ఈ వ్యక్తి ఫోటో మమ్మల్ని ఇంత ఒక నియంత్రణ ఎలా చూస్తారో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ విధమైనటువంటి బాధలు పడ్డారు అతనితో. ఈ వ్యక్తి ఫోటో మా హక్కు పత్రాల మీద పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎందుకు ఉండాలి అనే వ్యధ మనసుల్లో కలిసివేసింది. కానీ ఎవరు ఏం చేయగలుగుతారు? ఆయన చేతిలో పోలీసు ఉంది, అక్రమంగా కేసులు పెడతాడు ప్రశ్నిస్తే. తర్వాత స్కూళ్ళకి లేకపోతే పంచాయతీ ఆఫీసులకి ప్రభుత్వ భవనాలకి కూడా ఆయన పార్టీ రంగులు వేసుకుని దాన్ని సమర్థించుకుంటా సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెడితే మళ్ళీ ఏదో రంగు మార్పులు చేసామని మళ్ళీ వెళ్తే కూడా అక్కడే ఉన్నారు కదా ఇంకేం మార్పులు అని పెడితే కొన్ని 3,000 కోట్ల రూపాయలు రంగులకి వృధా చేశాడు. 700 కోట్ల రూపాయలు సర్వే రాళ్ల మీద ఆయన శిలాఫలకం చెక్కించుకున్నాడు. రాజరకం ఇది ఏమన్నా? 700 కోట్లు ఎవడబ్బా సొమ్మండేది? అసలు భూ సర్వే రాళ్ల మీద పని ప్రభుత్వ ఎంబ్లం వేస్తే అదొక గుర్తు, అంతే కదా. పని రెవెన్యూ శాఖకి ఏదైనా గుర్తుంటే ఆ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అలా వేస్తే అదొక రకం, సంబంధిత శాఖ కాబట్టి అది అథెంటిక్గా అక్కడ వేసింది అనేది. ఈయన ఫోటో ఎందుకంటే అన్ని సాట్ల ఈయన ఫోటో. ఈ ఫోటోలు ఎవరు ప్రశ్నించగలిగారంటే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలే దాన్ని ప్రశ్నించగలిగారు. అది ఆయన సతీమణినే ప్రశ్నించారు. ఆమె ఏం సమాధానం చెబుతుంది? నిజమే కదా. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా మీ ఆయన బొమ్మ ఏంటమ్మా అని అడిగితే ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎన్నికల ప్రచారం అప్పుడు దొరికింది ఆమె కూడా. మేము ఎప్పుడన్నా మా సమస్యలు చెప్పుకుందామన్నా కూడా దొరకటం లేదని పులివెందుల ప్రజలు చెప్పారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఆయన ఎక్కడ దొరికాడు? ప్యాలెస్లోకి వెళ్ళగలిగే పరిస్థితి? అసలు మొత్తం ఎన్ని చెక్ పోస్టులు పెట్టాడు ప్యాలెస్లోకి వెళ్ళాలంటే? ఆయన బయటకు రావాలంటే ఎంత బందోబస్తుతో వచ్చాడు, రోప్ పార్టీలు, తర్వాత పెద్ద ఎస్కార్ట్లు, తర్వాత పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్లు ఆపటాలు, షాపులు మూసేయించటాలు, ప్రజలకి అంత అందుబాటులో లేకుండా ఈ మమ్మల్ని వేధిస్తూ ఈ ఫోటోలు ఏంటనేది ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అంటే రాబోయే ప్రభుత్వానికి కూడా వాళ్ళు వేశారు. అందువల్ల కూటమి పార్టీలు ఆ రోజున ఒక హామీ ఇచ్చినాయి, మీ వ్యధ మాకు అర్థమైంది, మేము కనుక గెలిస్తే అనేకంతో పాటు ఈ పాస్ పుస్తకాలు గతంలో ఉన్న పాస్ పుస్తకాలని రద్దు చేసి కేవలం రాజముద్రతోనే మీ మనసులో బాధను తొలగించే విధంగా రాజముద్రతోనే మేము పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. అట్లాగే భూ హక్కు యాజమాన్య చట్టం తీసుకొస్తానని చెప్పి కోర్టులకు కూడా వెళ్లకుండా కొంతమంది నియమిత అధికారుల నిర్ణయమే ఆఖరు అన్నట్టుగా చేశాడు. అప్పటికే భూ కబ్జాలు జరుగుతున్నాయి, దానికి భయపడ్డారు. ఆ చట్టాన్ని కూడా మేము ఆపుతామని ఆ రోజున కూటమి పార్టీలు హామీ ఇచ్చినాయి.
దాన్ని కూడా ప్రజలు బలంగా తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక భూ యజమాని చట్టం కనుక వచ్చి ఉంటే మన పరిస్థితి ఏంటి, ఎన్ని కోర్టులకు వెళ్ళగలుగుతాం, హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు, లక్షల రూపాయలు లీడర్లకు పెట్టగలిగే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకుండా భూములు ఇప్పటికే కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ బయటకు తీస్తున్నారు కదా. ఆ రోజున మదనపల్లిలో రికార్డు రూమ్ కూడా తగలబెట్టేశారు, ఎస్ఐండ్ భూములన్నీ ఆక్రమించి. ఇప్పుడు ఆ ఎస్ఐండ్ భూముల్ని ఎవరైతే ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో వాటన్నిటిని రిలీజ్ చేశారు కదా మొన్న. మళ్ళీ కూడా ఇంకా 5 రకాల ఇంకొక 4 రకాల భూములను కూడా రిలీజ్ చేస్తాం నెక్స్ట్ మంత్రివర్గ సమావేశంలో అని చెప్పారు. అట్లా ఎంతమంది రైతులకి ఊరట కలిగింది ఇప్పుడు? లేకపోతే వాళ్ళు ఏ కోర్టులకు వెళ్ళి పోరాడి సాధించుకోగలుగుతారు? ఉన్న హక్కుని, లేని హక్కు కాదు, ఆళ్ళ భూమి అది, సొంత భూమి. ఇప్పుడు 21 లక్షల పాస్ పుస్తకాలని రాజముద్రతో రిలీజ్ చేస్తున్నారు. అట్లాగే అప్పుడు ఆయన శిలాఫలకాలు చెక్కించుకున్న సర్వే రాళ్ళని తీసి పక్కన పారేశారు. అవి కనీసం 700 కోట్ల రూపాయల డబ్బులు వృధా అయిపోయినాయి. ఎందుకంటే అది పాతించవచ్చు. పాతిస్తే పొద్దున్నే రైతు అక్కడికి వెళ్తే మన జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడగానే ఆడికి ఏమనిపిస్తుంది, నా భూమి సర్వే రాయి మీద వీడిది ఎవడితే ఫోటో అంటారు కదా. పోతే వాళ్ళ మీ పూర్వీకులు పాస్పోర్ట్లు ఇవ్వండిరా బాబు, మీకు ఎవరి పూర్వీకులు వాళ్ళ చెక్కిస్తామంటే అదొక రకం సంతోషిస్తారు. అరే మా నాయనది మా తాత బొమ్మ దాని మీద ఎక్కించారని. నువ్వేమన్నా భూమి ఇచ్చావు ఆయనకి? నీ పొద్దున్నే నిన్ను చూడటం ఏంటి? నీకు డబ్బులుంటే ఉండొచ్చు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారానో లేకపోతే మనీ లాండరింగో లేకపోతే లిక్కర్ ద్వారా సంపాదిస్తే సంపాదించుకోవచ్చు. కానీ నీకు అంత డబ్బులుండ మాత్రాన భూమి సర్వే రాళ్ళ మీద నీ ఫోటో ఎందుకు పెట్టాలి? నిన్ను వేసుకుంటే అక్కడ ఇడుపులపై ఎస్టేట్ చుట్టూతా సరిహద్దు రాళ్ళ మీద వేసుకుంటే అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా వచ్చి చెల్లో తల్లో వస్తుందేమో, నాది ఇది నా స్వార్జితం అని చెబుతున్నాడు కదా. అట్లాగే వాళ్ళ సొంత ఎస్టేట్లకి సంబంధించిన వాటి మీద వేసుకున్నా ఎవరు అభ్యంతరం పెట్టరు. ఇదేంటి ప్రజల భూముల మీద ఇట్లాంటి పత్రాలు లేదా పాస్ పుస్తకాల మీద గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి లేవు. ఇవి పాస్ పుస్తకం అనేది తరాలకు కూడా మారినా కూడా ఆ ప్రభుత్వం ఇచ్చిందనేది గుర్తు, కానీ ఇంకా ఇతర వ్యక్తుల ఫోటోలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. మన వ్యక్తిగత పాస్పోర్ట్ల మీద మన ఫోటో ఉంటుంది, మన డ్రైవింగ్ లైసెన్స్ మీద మన ఫోటో ఉంటుంది, మన ఆధార్ కార్డు మీద మన ఫోటో ఉంటుంది, ఇలా వ్యక్తిగత ఓటర్ కార్డు మీద ఉంటాయి. అంతేగాని ప్రజలకు ఇచ్చిన ఇదేదో చూసినాడికి ఏమనిపిస్తుంది, ఇదేదో భూదానం చేసిన వ్యక్తి అయ్యామని చరిత్రలో రాబోయే తరాల్లో ఏం చెప్పుకుంటారు? ఈ పాస్ పుస్తకాలు చూసి పలానా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భూమి ఉచితంగా పంపిణీ చేశాడని ఆ రాబోయే చరిత్రలో ఎక్కుతుంది. ఎందుకంటే ఆయన ఫోటో కనపడుతుంది కదా అక్కడ, పేరు రాసి ఉంది. చరిత్రకారులకు ఏం తెలుసు తరాలు మారేటప్పటికి ఇప్పుడు ఈయన సంగతి? అట్లాంటి వక్ర భాష్యాలు కూడా చెప్పే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వం ప్రజలు కూడా ఎందుకు అబ్జెక్షన్ చేశారంటే ఆయన ఫోటో ఉన్నందుకు కాదు, భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయేమోనని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తల్లిని గౌరవాధ్యక్షురాలుగా పార్టీ నుంచి ఎందుకు తీసేశాడు? రేపు ఏదైనా క్లెయిమ్ చేస్తేమో పార్టీ మీదనే కదా. అట్లాంటి భయాలు ప్రజలకు కూడా ఉండడంలో అనుమానం ఏముంటుంది? తర్వాత అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భూ కబ్జాల్లో ఆరితేరారు. ఈ ఫోటోలు పెట్టుకుని మాదేనంటే కూడా రేపు ఏం మాట్లాడలేని పరిస్థితి. అదృష్టవశాత్తు ప్రజలందరూ ఏకోన్ముఖం అయ్యి ఈ చివరి నుంచి ఆ చివరి రాక ఒక నిర్ణయానికి వచ్చి వైఎస్ఆర్సీపీ ఉండటానికి వీలు లేదని, ఇట్లాగే అప్పుడు ఆ ఎమర్జెన్సీ తర్వాత కూడా జనతా పార్టీ ఇట్లాగే గెలిచింది దేశవ్యాప్తంగా, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. అప్పుడు 42 పార్లమెంటరీ నియోజకవర్గాలుంటే 41 కాంగ్రెస్ గెలిచింది ఆ రోజున. కానీ మొత్తం దేశవ్యాప్తంగా స్వీప్ చేసింది జనతా పార్టీ. అట్లాగే మొన్న ప్రజలు కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ ఉండటానికి వీల్లేదు, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కూడా ఉండటానికి వీల్లేదని. దానికి పరిష్కారం వాళ్ళే కనిపెట్టి చూపించారు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవించాడు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవించాము, ఆయన అమలు చేశాడు. వితిన్ 20 months లోపల అది చాలా పెద్ద కార్యక్రమం, అదేం చిన్న విషయం కాదు. కానీ ఇచ్చిన హామీ మేరకి ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆ సర్వే రాళ్ళను కూడా పక్కన పడేసారు. పోయింది డబ్బులు, ఇప్పుడు డబ్బులు పోయింది, శనోదిలింద్రా అన్నట్టుగా అయిపోయింది. చేసిన దానికి మరి వాళ్ళ ఏదైనా కేసులు పెట్టినా అట్లాంటి సెక్షన్లు ఉంటే కూడా పెట్టాలి. ప్రజల సొమ్ముని ఇలా దుర్వినియోగం చేసి ప్రజలకు చెందిన ఈ పత్రాల మీద తను ఫోటోలు వేసుకున్న దీని మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటే పెట్టాలి కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి పనులు చేసే నికృష్టులు ఎవరన్నా కనుక అధికారంలోకి వస్తే ఒక గుర్తుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి ఇటువంటి పని చేయకుండా
ఇప్పుడు గాడిదలకు వెదలకు పదవులు వచ్చినా గాడిదలకు కొమ్ములు వచ్చినా ఆగవని కొంతమంది ముఖ్యమంత్రులు అయితే ఏం చేయాలో తెలియక ఇది ఇట్లాంటి పనులు కూడా చేస్తారనేది బయటికి తెలుస్తుంది, వాళ్ళకు కూడా గుణపాఠం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.